పళ్ళమ్మా పళ్ళు పళ్ళు, అమ్మా పళ్ళు, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, అమ్మా పళ్ళమ్మా పళ్ళు. హాయ్, పండ్లు. మామిడి పండ్లంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో, కాస్త ఆగు. నాకొక మామిడి పండు ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. నువ్వు వెళ్ళి ఏవైనా తీసుకురా, అప్పుడు ఏ పళ్ళు కావాలన్నా తీసుకో, సరేనా? అయితే ఉండు, వస్తాను. ఏం చేద్దాం? ఏం తీసుకెళ్దాం? పాలు అయిపోయాయి, వెన్నేమో నేను అన్నయ్య తినేశాం. కొంత మిగిలుంటే కోతులకి పెట్టేశాను. ఏమిటి నాయనా, ఏమిటి ఆలస్యం? త్వరగా ఏదైనా తీసుకురా. నాన్న ఏవైనా కావాలంటే ఈ ధాన్యం ఇచ్చి తీసుకుంటాడు. నేను ఈ ధాన్యం ఇస్తే సరిపోతుంది. ఈ ధాన్యం తీసుకుని నాకు మామిడి పండివ్వు. నువ్వు నాకివ్వడానికి చాలా ఎక్కువే తీసుకొచ్చావు. పర్వాలేదులే, చిరునవ్వులొలకబోస్తూ నా ముందు నిల్చున్నావు, అందుకని నీకే మామిడి పండిస్తున్నాను. ఏంటిది? ఆశ్చర్యంగా ఉందే. నా మీద ప్రేమ చూపించినందుకు నా కానుక. కృష్ణుడు ఆవు తోటని పట్టుకొని ఎలా ఆడుతున్నాడు. కృష్ణ, వదిలిపెట్టు, వదిలిపెట్టు కృష్ణ, లేకపోతే నువ్వు కింద పడిపోతావు. కృష్ణుడికి అసలు ఏ భయం ఉండదు. కృష్ణ, నీ చేష్టలు ఆపకుంటే నేను అమ్మతో చెప్తాను. అన్నయ్య ఈ గోవుతో ఆడుకుంటుంటే ఆనందంగా ఉంది. నువ్వు నా మాట వింటావా లేదా? ఆ ఆవు మీద నించొని కృష్ణుడు ఎలా ఆడుతున్నాడో చూడు. కృష్ణుడికి అసలు ఎలాంటి భయమూ ఉండదు. రా అన్నయ్య, ఆడుకుందాం. నువ్వు నా మాట వినడం లేదుగా. సరే ఉండు, నేను వెళ్ళి అమ్మతో చెప్తాను. ఏంటన్నయ్యా నువ్వు, నేనేం చేసినా అమ్మతో చెప్తానంటుంటావు. నువ్వు అమ్మకు తప్ప ఇంకెవరికీ భయపడవు కదా కృష్ణ. నేనెందుకు అమ్మంటే భయపడాలి? నేనంటే అమ్మకు భలే ఇష్టం. చూసారుగా ఎలా నవ్వుతున్నాడో. భయమే లేదు. నువ్వు ఇప్పుడు కింద పడి నీకు ఏమైనా జరుగుంటే నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడం లేదని అమ్మ నన్నే కదా తిట్టుండేది. అనవసరంగా అమ్మ పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నావా అన్నయ్యా? నువ్వెవరిని వెతుకుతున్నావో నాకు తెలుసు. 2 రోజులుగా కృష్ణుణ్ణి చూడలేదనేగా. చాలే ఊరుకోవే, నిన్న కూడా మా ఇంట్లో దూరి వెన్నంతా తినేసి వెళ్ళిపోయాడు. అలాగా? నువ్వు కృష్ణుణ్ణి కొట్టలేదా? సరేలే, వెన్నెందుకు తిన్నావని అడిగితే కళ్ళ ముందు కనిపించింది గనక కాజేశాను అన్నాడు. ఇకనైనా మీరు నాకు వెన్న కనిపించకుండా దాచి ఉంచండి. ఏంటి? అలా చూడు, కృష్ణుడు ఎలా చిలిపి చేష్టలు చేస్తున్నాడో. అనవసరంగా నా పాలకుండ జారిపోయింది.
కృష్ణుడు చేస్తున్న చిలిపి చేష్టల్ని మనం యశోదమ్మతో చెప్పాల్సిందే. కృష్ణ, నీ అల్లరి మరీ ఎక్కువైపోతోంది. నీతో చేరి ఇప్పుడు నేను నీ మాట వినే పరిస్థితికొచ్చాను. నాతో కలిసి నువ్వు సంతోషంగానే ఉంటున్నావు కదన్నయ్యా, మరెందుకిలా అంటున్నావు? సంతోషంగానే ఉన్నాననుకో. అమ్మంటే నీకు భయం, అవునా? అవును, నువ్వు అమ్మనేదో మాయ చేసావు కృష్ణ. అందుచేత అమ్మ నిన్నసలు ఏమీ అనదు, కానీ నన్ను తిడుతుంది కదా. అందుకనేగా ఎప్పుడూ నేను నిన్ను తోడుగా ఉంచుకుంటాను. నువ్వు ఎందుకిలా నవ్వుతున్నావు? అన్నయ్యా, ఆ అమ్మాయి ఎవరు? ఓ, తను మాలతి అత్తయ్య కూతురు భవానీ. ఇంకెవరో అనుకున్నాను. వద్దు, నువ్వు రా, నా మాట చెప్తాను. విను. నువ్వు ఎలాంటి చిలిపి చేష్టలు చెయ్యొద్దు. ఎక్కడికెళ్తున్నావు భవానీ? ఇంకెక్కడికి, ఇంటికే వెళ్తున్నాను. చూడు కృష్ణ, నువ్వు నాతో అసలు మాట్లాడొద్దు. ఏ, నేనేం తప్పు చేశాను? ఆ రోజు నువ్వు నా తల మీద వెన్న ముద్ద ఎందుకు వేశావు? నేను వేయలేదు భవానీ, ఆ పని వసంతుడు చేశాడు. కావాలంటే మా అన్నయ్యని అడుగు, తను అబద్ధమే చెప్పడు. నిజమేగా అన్నయ్యా? చెప్పు. అది చాలే, ఊరుకోండి. నిజం తెలిసినప్పుడు చెప్తాను. భవానీ, నీకో విషయం తెలుసా? మా అన్నయ్య కూడా విచిత్రాలు చేస్తుంటాడు. విచిత్రాలా? ఏమిటా విచిత్రాలు? నీ కళ్ళ ముందే తను మాయమవుతాడు, కాసేపట్లో కనిపిస్తాడు. అవునా? ఎలాగా? కృష్ణ, ఏమిటిది? నువ్వు ఊరుకో అన్నయ్యా, నువ్వు ముందు కళ్ళు మూసుకో, ఆ తర్వాత చూడు. అలాగా, సరే. నేను చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. కృష్ణ, ఏం చేస్తున్నావు? కళ్ళు తెరవచ్చా? చెప్పు, ఇప్పుడు కళ్ళు తెరవచ్చా? కళ్ళు తెరవచ్చా అంటే మాట్లాడకుండా నవ్వుతున్నారేంటి? భవానీ ఇప్పుడు ఎంతో అందంగా ఉంది. ఏయ్, కృష్ణుడు ఏం చేశాడు? మీరెందుకు ఇలా నన్ను చూసి నవ్వుతున్నారు? నువ్వెంత అందగత్తవన్న విషయం ఇప్పుడే తెలిసింది, అందుకే నవ్వుతున్నావు. కృష్ణుడు ఇలా చేశాడేమిటి? ఉండండి, నేను వెళ్ళి మా అమ్మతో చెబుతాను.